అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 8 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విజయం వెంటపడడం అవసరం లేదు. మీరు పనిని ప్రేమిస్తే విజయం మీ వెనక వస్తుంది. ప్రతి దెబ్బ ఒక పాఠం, ప్రతి కష్టం ఒక మార్గదర్శకం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 8, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 42 నిమిషములకు, చంద్రోదయం 6 గంటల 15 నిమిషములకు, చంద్రాస్త సమయము 5 గంటల 42 నిమిషములకు. ఈ రోజున తిథి చతుర్దశి. ఆగస్టు 7 మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 8 మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషముల వరకు చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ. ఆగస్టు 7 మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుంచి ఆగస్టు 8 మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారండి. ఈరోజు యోగం ఆయుష్మాన్. ఆగస్టు 8 ఉదయం 5 గంటల 38 నిమిషముల నుంచి ఆగస్టు 9 ఉదయం 4 గంటల 8 నిమిషముల వరకు తదుపరి సౌభాగ్య. కరణము వనిజ. ఆగస్టు 8 మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషముల వరకు తదుపరి భద్ర. ఆగస్టు 9 రాత్రి 1 గంట 52 నిమిషముల వరకు తదుపరి భవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము సాయంత్రం 6 గంటల 27 నిమిషముల నుంచి రాత్రి 8 గంటల 3 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండము మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషము నుంచి సాయంత్రం 5 గంటల 7 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 56 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 34 నిమిషముల వరకు. మరలా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 5 గంటల 35 నిమిషముల వరకు అమృతకాలం ఉంది అనే విషయము గమనించగలరు. గోధూలి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: హనుమంతుడి తల్లి పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే చాలా మంచి రోజండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, వ్యాపార వాహన వ్యవహార ప్రారంభ పనులు చేసుకోవటానికి, శాంతి హోమాదులు వాస్తు పూజలు చేసుకోవటానికి, భూమి రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి అండి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 8వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి
ఆగస్టు 8 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.